लो होगा दूर अंधेरा, शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। तुम हो कौन, कहाँ से आए, अपने आप को जानो। ఓం శాంతి. గుడ్ మార్నింగ్ అక్క. ఓం శాంతి. ఓం శాంతి అక్క. గుడ్ మార్నింగ్. ఓం శాంతి. గుడ్ మార్నింగ్. बाबा के गुड मॉर्निंग. 11 तारीख के बाबा की मुरली सुनेंगे। में 2021 बाबा के साकार मधुर महावाक्य। मीठे बच्चे सुख शांति का वरदान एक बाप से ही मिलता है। सुख शांति का वरदान एक बाप से ही मिलता है, कोई देहधारी से नहीं, कोई देहधारी से नहीं। बाबा आए हैं तुम्हें मुक्ति जीवन मुक्ति की राह दिखाने। बाबा आए हैं तुम्हें मुक्ति जीवन मुक्ति की राह दिखाने. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, సుఖము శాంతి యొక్క వరదానము ఒక్క తండ్రితోనే లభిస్తుంది, ఏ దేహదారులతో లభించదు. బాబా వచ్చారు మనకి ముక్తి జీవన్ ముక్తి యొక్క దారిని చూపించడానికి. బాబా వచ్చారు మనకి ముక్తి జీవన్ ముక్తి యొక్క దారిని చూపించడానికి. प्रश्न, बाप के साथ जाने और सतयुग आदि में आने का पुरुषार्थ क्या है?
బాబాతో పాటుగా వెళ్ళడానికి మరియు సత్యుగం ఆదిలో రావడానికి పురుషార్థం ఏంటి? ఇక్కడి నుంచి బాబాతో పాటు వెళ్ళడానికి, అక్కడి నుంచి సత్యుగంలో బ్రహ్మబాబాతో పాటు ఆదిలో రావడానికి పురుషార్థం ఏంటి? उत्तर, बाप के साथ जाना है तो पूरा पवित्र बनना है. బాబాతో పాటుగా వెళ్ళాలి అని అంటే పూర్తిగా పవిత్రంగా కావాలి. सत्युग आदि में आने के लिए और संग बुद्धि योग तोड़ एक बाप की याद में रहना है. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే పూర్తి పవిత్రంగా కావాలి. సత్యుగం ఆదిలో రావాలి అంటే వేరే అన్ని సాంగత్యాలతో బుద్ధి యోగాన్ని తొలగించుకొని ఒక్క బాబా యొక్క స్మృతిలో ఉండాలి. ఆత్మాభిమాని జరూర్ బన్నాలి అంటే ఆత్మాభిమానులుగా తయారు కావాలి, తప్పకుండా తయారు కావాలి. एक बाप की मत पर चलेंगे तो ऊंच पद का अधिकार मिल जाएगा. ఒకే ఒక్క శివ బాబా యొక్క మతం పైన నడుచుకుంటే ఉన్నత పదవి యొక్క అధికారము లభిస్తుంది. గీత్ 9 को రాహ దిఖావు ప్రభు. 9 అంటే ఈ నేత్రాలు కాదు, స్థూల నేత్రాలు కాదు, జ్ఞాన నేత్రంతో గుడ్డివారుగా ఉన్న వారికి దారిని చూపించండి ప్రభు అని చెప్పి ఈరోజు పాట ఉందన్నమాట. क्योंकि अभी सभी तो ज्ञान नेत्रहीन है, ज्ञान नेत्र नहीं है, इसलिए अंधे है. महाभारत में एक कहानी बताते हैं. क्या सुनाते हैं? पूरे महाभारत युद्ध का जो कारण जो बना है वो क्या है? जब दुर्योधन गिर जाता है माई सभा में पानी में, तब द्रौपदी हंसती है और क्या कहती है? अंधे की औलाद अंधे, दिखाई नहीं देते क्या? तो उस बात से वो क्रोध में आकर के प्रण लेता है कि इनका नाश करेंगे, इनका अपमान करेंगे. वैसे बाबा कहते नयनहीन माना ये नयन है, लेकिन ज्ञान नयन ना होने के कारण देखो कितनी बाबा की निंदा करते हैं, क्या क्या कर्म करते रहते हैं, है ना. तो उस बात की बाबा बताते. ओम शांति. यह गीत किसने गाया? बच्चों ने, क्योंकि बाप तो एक ही है, उसको ही रचयिता कहा जाता है. 9 హీరోలకి దారిని చూపించండి ప్రభు అన్న పాట ఎవరు పాడారు? పిల్లలు. ఎందుకంటే తండ్రి అయితే ఒకరే ఉంటారు, ఆయనే రచయిత అని కూడా చెప్తారు. రచన రచయిత को पुकारती है, बाबा ने समझाया है भक्ति मार्ग में तो तुमको 2 बात. ఇక్కడ రచన అంటే బాబా పిల్లలైన మనము రచయిత తండ్రిని పిలుస్తూ ఉంటాం. బాబా అర్థం చేస్తున్నారు భక్తి మార్గంలో అయితే మీకు 2 తండ్రులు ఉంటారు. भक्ति में 2 बात है, एक लौकिक दूसरा पारलौकिक. सभी आत्माओं का बाप एक ही है. एक बाप होने से सभी आत्माएं अपने को ब्रदर्स कहते. అయితే లౌకిక తండ్రి, శారీరక తండ్రి, పారలౌకిక తండ్రి ఆత్మల తండ్రి అన్నమాట. అయితే అందరి ఆత్మలకి తండ్రి ఒకరే ఉంటారు. ఒక్క తండ్రి ఉన్న కారణంగా అందరి ఆత్మలు వారిని సోదర సోదరులని పిలుచుకుంటారు. उस बाप को पुकारते हैं, हो गॉड फादर, हो परमपिता, रहम करो, क्षमा करो, भक्तों का रक्षक एक भगवान ही है. మరి ఆ తండ్రిని అందరూ పిలుస్తూ ఉంటారు. హో గాడ్ ఫాదర్, హో పరమపిత, దయ చూపించండి, క్షమించండి మమ్మల్ని. భక్తుల రక్షకుడు ఒకరే భగవంతుడు. पहले पहले तो यह समझाना चाहिए कि हमको 2 बाप है. अब पारलौकिक बाप तो सभी का एक है. మొట్టమొదటి ఏం అర్థం చేయించాలి మనకి? 2 తండ్రులు. పారలౌకిక తండ్రి అయితే అందరికి ఒకరే ఉంటారన్నమాట. बाकी लौकिक बाप हर एक का अलग अलग है. अब लौकिक बाप बड़ा व पारलौकिक बाप बड़ा. మరి లౌకిక తండ్రి ఎవరికి వారు వేరే వేరే ఉంటారు, పారలౌకిక తండ్రి అందరికీ ఒకరే ఉంటారు. మరి బాబు అడుగుతున్నారు లౌకిక తండ్రి పెద్దవారా లేకపోతే పారలౌకిక తండ్రి పెద్దవారా? पारलौकिक तंत्र है ना. तो लौकिक बाप को तो कभी भगवान व परमपिता नहीं कहेंगे. आत्मा का बाप एक ही परमपिता परमात्मा है. आत्मा का नाम कभी बदलता नहीं है.
లౌకిక తండ్రిని ఎప్పుడు కూడా చూడండి పరం పిత అని చెప్పేసి కదా, పరమాత్మ అని చెప్పేసి అలాగా ఎప్పుడు కూడా పిలవరు అనమాట ఆయనని. ఆయన ఆత్మ పేరు ఎప్పుడు కూడా మారదంటున్నారు బాబా. शरीर का नाम बदलता है, आत्मा भिन्न भिन्न शरीर के पाठ बजाती है. శరీరాల పేర్లు మారుతూ ఉంటాయి, ఆత్మ రకరకాల శరీరాలు తీసుకొని పాత్రని అభినయం చేస్తూ ఉంటుంది. అర్థాత్ పునర్జన్మ లేతి అంటే పునర్జన్మలోకి వస్తూ ఉంటుంది. आखिर भी कितने जन्म मिलते हैं, सो बाकी आकर समझाते हैं, बच्चे तुम अपने जन्मों को नहीं जानते हो. మరి బాబా అంటున్నారు ఇక్కడ ఎన్ని జన్మలు తీసుకుంటుంది ఆత్మ, అది బాబా వచ్చి మీకు అర్థం చేస్తున్నారు. పిల్లలు మీరు మీ జన్మల గురించి మీకు తెలీదు. बाप आते ही भारत में है, उनका नाम क्या है, शिव. समझते भी है शिव परमात्मा है. शिव जयंती व शिवरात्रि भी मनाते हैं. वह निराकार है, जैसे आत्मा भी निराकार है. निराकार से साकार में आते हैं, पाठ बजा. పారలౌకిక తండ్రి పరమాత్మ ఆయన పేరేంటి, శివ అన్నమాట. ఆయన భారతదేశంలోనే వస్తారు, అర్థం చేసుకుంటారు శివ పరమాత్ముడు అని. అందుకే శివ జయంతి లేకపోతే శివరాత్రి అని కూడా शिव जयंती व शिवरात्रि भी मनाते हैं. वह निराकार है, जैसे आत्मा भी निराकार है. निराकार से साकार में आते हैं, पाठ बजा. మరి ఎలా అయితే ఆత్మ నిరాకారం, నిరాకారం నుంచి సాకారంలోకి వస్తుంది పాత్ర అభినయం చేయడానికి. अब निराकार शिव तो शरीर बिगर पाठ बजा न सके. మరి నిరాకార తండ్రి శరీరం లేకుండా ఎలా పాత్ర అభినయం చేస్తారు? ఎంత సర్వశక్తివంతుడు, ఎంత పతిపావనుడు ఎంత అయినా ఆయన కూడా మనలాగా శరీరం అయితే కావాలి కదా మాట్లాడాలంటే. మనుష్య బాతోं को कुछ भी नहीं समझते हैं, నయనహీన్ है. మనిషి విషయాలు ఏం అర్థం చేసుకోరు. ఎందుకంటే నయనహీనులుగా ఉన్నారు. यह शरीर के दो नेत्र तो सबको है, तीसरा ज्ञान का नेत्र आत्मा को नहीं है, जिसको दिव्य चक्षु ही कहते. శరీరం యొక్క రెండు నేత్రాలు అందరికీ ఉన్నాయంటున్నారు బాబా, కానీ మూడో నేత్రము జ్ఞాన నేత్రము దాన్నే దివ్య చక్షు అని ఏదైతే చెప్తారో అది ఎవరికి లేదంటున్నారు బాబా. ఆత్మ अपने बाप को भूल गई है, इसलिए पुकारते हैं नयनहीन को राह बताओ. ఆత్మ తన తండ్రినే మర్చిపోయింది, అందుకేం పిలుస్తుంది, నయనహీనులకి దారి చూపించండి ప్రభు అని పిలుస్తుంది. కహాకి రాహ, మరి ఎక్కడికి సంబంధించినటువంటి దారి చూపించాలి ఆత్మకి, శాంతి ధామ్ और सुख धाम की. सर्व का सदगति दाता सतगुरु एक ही है, मनुष्य का गुरु बन सदगति दे नहीं सकता. మరి శాంతిధామం సుఖధామం దారి, సర్వులకి సద్గతి దాత సద్గురు ఒకే ఒక పరమాత్మ. ఏ మనిషికి గురువుగా ఈ సద్గతిని ఇవ్వలేరు. నా ఖుద్ సద్గతి పాతే హే నా ఔరోं को देते हैं. వాళ్ళు ఎవరికి సద్గతిని ఇవ్వలేరు, వాళ్ళు పొందలేరు, ఎవరికి కూడా ఇవ్వలేరు అంటున్నారు బాబా. एक बाप ही सर्व को सदगति देते हैं, उस अल्प बाप को ही याद करना है. बाप समझाते हैं कोई भी मनुष्य मात्र मुक्ति, जीवन मुक्ति, शांति और सुख सदा काल के लिए दे नहीं सकते. మరొక తండ్రినే సర్వుల సద్గతి దాత, అందరికి సద్గతి ఇచ్చేది ఆ బాబా ఒక్కరే అన్నమాట. అల్ప పరమాత్మను అందరూ గుర్తు చేస్తారు, బాబా అర్థం చేస్తున్నారు ఏ మనిషి మాత్రుడు ముక్తి, జీవన్ ముక్తి, శాంతి, సుఖం అనేది సదాకాలం కొరకు ఇవ్వలేరు. सुख शांति का वरदान तो एक बाप ही दे सकते हैं, मनुष्य को नहीं दे सकते. సుఖ శాంతి యొక్క వరదానాన్ని, వారసత్వాన్ని బాబా ఒక్కరే ఇస్తారనమాట, శివబాబా ఒక్కరే ఇస్తారు. అంతేకాని ఏ మనుషులకి వరదానాన్ని ఇవ్వలేరు. भारतवासी सतो प्रधान थे, तो सतयुगी स्वर्गवासी थे, आत्मा पवित्र थी. भारत को स्वर्ग कहा जाता है, जबकि आत्माएं पवित्र सतो प्रधान थी. तुम जानते हो बरोबर आज से 5000 वर्ष पहले भारत स्वर्ग सतो प्रधान था, ये लक्ष्मी नारायण का राज्य था. अभी कलयुग का भी अंत है, इसको नर्क कहा जाता है. बाबा याद दिला रहे, पहले भारत कैसा था, स्वर्गवासी थे, क्योंकि सतो प्रधान था.
అక్కడ దాన్ని ఏమంటారు, భారతదేశం సతో ప్రధానంగా ఉంటే సత్యుగం అని చెప్తారు, స్వర్గస్థులని చెప్తారు, పవిత్రంగా ఉండేవారు. మరి ఆ పవిత్రమైనటువంటి ఆత్మలు, సతో ప్రధానంగా ఉన్న ఆత్మలు చూడండి, మనకు తెలుసు 5000 సంవత్సరాల ముందు భారతదేశం స్వర్గంగా సతో ప్రధానంగా ఉండేది. అప్పుడు లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. ఇప్పుడైతే కలియుగానికి కూడా అంతంలోకి వచ్చేసాము అంటున్నారు బాబా. అందుకే దీన్ని నరకం అని చెప్తారు. यही भारत स्वर्ग था तो बहुत धनवान था, हीरे जवाहरों के महल थे, बाप बच्चों को याद दिलाते हैं सतयुग आदि में लक्ष्मी नारायण की राजधानी थी, उसको स्वर्ग వైకుంఠ कहा जाता है. అంటే ఇదే భారతదేశం స్వర్గంగా ఉండేది, చాలా ధనవంతంగా ఉండేది, వజ్రాలు వైడూర్యాలు రాజమహల్ ఉండేవి. బాబా పిల్లలకి జ్ఞాపకం తెప్పిస్తున్నారు. कहाँ हो अभी आप, याद आ रहा है, कैसे ही मुरली सुन रहे. వింటున్నారా? బాబా చూడండి స్వర్గం సైర్ చేపిస్తున్నారు అనమాట. సుఖధామానికి తీసుకెళ్తున్నారు. వజ్రాలు వైడూర్యాలు రాజమహల్ ఉంటాయి, బంగారము వెండితో ఉన్న సింహాసనాలు ఉంటాయి. ఆలోచించుకోవడం మీ రాజ్యంలో ఏమేమి ఉంటాయి, విజువలైజేషన్ చేసుకోండి. మరి సత్యుగమాదిలో లక్ష్మీనారాయణ రాజధాని ఉండేది, దాన్ని వైకుంఠం అని చెప్తారు. अभी तो स्वर्ग है नहीं, यह बाप समझाते हैं. बाबा भारत में ही आते हैं, निराकार शिव की जयंती भी मनाते हैं, परंतु वह क्या करते हैं यह कोई नहीं जानता. బాబా భారతదేశంలో వస్తారు, నిరాకార శివ జయంతి కూడా జరుపుకుంటారు, కానీ ఆయన వచ్చి ఏం చేస్తారనేది ఎవరికి తెలియదు అంటున్నారు. हम आत्माओं का बाप शिव है, उनकी हम जयंती मनाते हैं, बाप की बायोग्राफी को भी नहीं जानते. ఆత్మలందరికీ తండ్రి శివ బాబా, ఆయన జయంతి మనం జరుపుకుంటున్నాం, మరి బాబా బయోగ్రఫీ ఎవరికి తెలియదు అంటున్నారు. గాయా భీ జాతా హే దుఃఖ మే సుమరణ సబ్ కరే, సుఖ మే కరే న కోయి. అందుకే ఏం గాయనం ఉంది, దుఃఖంలోనే అందరూ స్మరిస్తారు పరమాత్ముడు, సుఖంలో ఎవరు గుర్తు చేయరు అసలు. पुकारते हैं हो गॉडफादर रहम करो, हम बहुत दुखी है क्योंकि यह रावण राज्य है. वर्ष वर्ष रावण को जलाते हैं ना, परंतु यह किसी को पता नहीं कि 10 शीश वाला रावण क्या चीज है, हम उनको जलाते क्यों है, यह कौन सा दुश्मन है जो उनके एफिजी बनाए जलाते हैं. भारतवासी बिल्कुल नहीं जानते, क्योंकि ज्ञान का तीसरा नेत्र नहीं है, तब तो राम राज्य मांगते हैं. సంవత్సరం చూడండి, రావణాసురుడిని కాలుస్తూ ఉంటారు, 10 తలలు చూపిస్తారు. ఎందుకు చూపించారు అసలు? భారతదేశ వాసులకు తెలియదు అనమాట. ఎందుకంటే జ్ఞానం యొక్క 3వ నేత్రం లేదు కాబట్టి రామరాజ్యం కావాలి అని కోరుకుంటూ ఉంటారు. 5 विकार स्त्री में 5 विकार पुरुष में है, इसलिए इनको रावण संप्रदाय कहा जाता है. దశకంఠ రావణాసురుడు అంటే నిజంగా వ్యక్తికి 10 తలలు ఉండవు. పంచవికారాలు స్త్రీలో, పంచవికారాలు పురుషులో మొత్తం కలిపి దశకంఠ రావణాసురుడు అని చెప్తారు. यह रावण 5 विकार ही बड़े से बड़ा दुश्मन है, जिसका एफिजी बनाए जलाए. అంటే రావణ సాంప్రదాయం కదా. మరి రావణాసుడి వికారాలు చాలా పెద్ద శత్రువులు మనకి, అందుకే వాటి ఎఫిజీని తయారు చేసి కటౌట్ తయారు చేసి కాలుస్తారంటున్నారు. भारतवासियों को यह पता नहीं पड़ता कि रावण है कौन. रावण माना कोई लंकाधीश है, लंकाधिपति है ऐसा समझते, लेकिन भारतवासी समझते नहीं है. 5 विकार तो हमारे अंदर है, तो रावण तो मेरा अंदर है ना. इसलिए सारी दुनिया बेहद की लंका है. हम सब सीताएं अभी रावण के जेल में है, शोक वाटिका में है. तो बाबा कहते हैं भारतवासियों को पता नहीं पड़ता कि रावण कौन है जिसको जलाते हैं. यह रावण राज्य कब से शुरू हुआ ये भी किसी को पता नहीं है. తెలియదంటున్నారు బాబా. రావణాసురుడు ఎందుకు మేము కాలుస్తున్నాము, మరి రావణ రాజ్యం ఎప్పటి నుంచి మొదలవుతుంది ఇది కూడా ఎవరికి తెలియదు. బాప్ समझाते हैं राम राज्य सत्युग त्रेता, रावण राज्य द्वापर कलयुग. सत्युग में लक्ष्मी नारायण का राज्य था. इनको यह राज्य कहाँ से कैसे मिला यह कोई नहीं जानते. మరి సత్యుగంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. వాళ్ళకి రాజ్యము ఎక్కడి నుంచి ఎవరి ద్వారా లభించింది అది కూడా ఎవరికి తెలియదు అంటున్నారు బాబా. यह समझने की बात है, इसमें अटेंशन देना पड़ता है.
मोस्ट बेलवर्ड बाप है, तब तो उनको भक्ति मार्ग में भी पुकारते हैं। भारत में जब इन्हों का यानी लक्ष्मी नारायण का राज्य था तो दुख का नाम नहीं था। अभी दुख धाम है, कितने अनेक धर्म है। सतयुग में एक धर्म था, इतनी सब आत्माएं कहाँ चली जाएगी किसी को पता नहीं है, क्योंकि गीत क्या है आज का, నయనహీన है కదా, మూడో నేత్రం లేదన్నమాట। మూడో నేత్రం లేదు కాబట్టి బాబా అంటున్నారు అతి ప్రేమైన తండ్రిని అందరూ భక్తి మార్గంలో పిలుస్తారు। భారతదేశంలో ఎప్పుడైతే లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేదో దుఃఖం అనేదే ఉండేది కాదు। ఇప్పుడు దుఃఖధామంలో ఉన్నారు, ఎన్ని ధర్మాలు, అనేక ధర్మాలు। సత్యుగంలో ఒకటే ధర్మం ఉండేది। మరి ఇంతమంది ఆత్మలు ఈ అంతిమ సమయంలో ఎక్కడికి వెళ్ళిపోతాయి ఎవరికి ఏం తెలియదు, ఎందుకంటే నయనహీనులు। शास्त्रों से ज्ञान का तीसरा नेत्र किसी को नहीं मिलता है। మీరు ఎన్ని శాస్త్రాలు చదవండి, ఏం చేయండి, కానీ జ్ఞానం యొక్క మూడో నేత్రం ఎవరికి శాస్త్రాలు చదివినందువల్ల దొరకదు అంటున్నారు। ज्ञान नेत्र ज्ञान सागर परम पिता परमात्मा ही देते हैं, आत्मा का तीसरा नेत्र मिलता है। మరి జ్ఞాన నేత్రము జ్ఞాన సాగరుడు పరంపిత పరమాత్మతోనే దొరుకుతుంది, ఆత్మకి మూడో నేత్రం లభిస్తుంది। आत्मा भूल गई कि हमने कितने जन्म लिए हैं। सतयुग में जो देवी देवताओं का राज्य था वह कहाँ गया? ఆత్మ మర్చిపోయిందన్నమాట, మేము ఎన్ని జన్మలు తీసుకున్నాము। సత్యుగంలో ఏదైతే దేవి దేవతల రాజ్యం ఉండేదో అది ఎక్కడికి పోయింది? गाते भी है मनुष्य 84 जन्म लेते हैं, 84 का चक्र कहते हैं ना, परंतु कौन सी आत्मा 84 जन्म लेती? क्योंकि सभी आत्मा हर आत्मा 84 जन्म नहीं लेते ना। చెప్తారన్నమాట 84 జన్మల చక్రం అని పాడుతూ ఉంటారు। మనుషులు 84 జన్మలు తీసుకుంటారని చెప్తారు, కానీ ఏ ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది? सनातन देव देवता धर्म की जो आत्माएं वो ही कंप्लीट 84 बर्थ लेते, बाकी सब तो बीच में आएंगे तो फिर जन्म कम हो जाएंगे ना। जो पहले भारत में आते हैं वह थे देवी देवता, फिर 84 जन्म हो अंत में पतित बन जाते हैं। गाते भी है हे पतित पावन, तो सिद्ध करते हैं हम पतित हैं। ओ पतित पावन पुकारना माना क्या है, हम खुद पतित ही सिद्ध करते हैं, इसलिए पुकारते हैं हे पतित पावन हमें पावन बनाने आओ। जो खुद ही पतित थे वह फिर औरों को पावन कैसे बनाए? ఎంత క్లియర్ గా ఓ పతిత పావన రండి అని పిలుస్తున్నారంటే నేను పతితనే కదా అర్థం, మనం అదే రుజువు చేసుకుంటున్నాం। మరి నేను పతితంగా ఉన్నప్పుడు నేను ఇంకొకరిని ఎలాగ పావనంగా తయారు చేస్తానంటున్నారు బాబా। जो खुद ही पतित थे फिर औरों को पावन कैसे बनाएंगे? बाप समझाते हैं आधा कल भक्ति मार्ग में रावण राज्य 5 विकार होने के कारण भारत ने इतना दुख को पाया। 84 जन्म तो लेते ही है, उनका भी हिसाब समझाना चाहिए। బాబా స్వయంగా చెప్తున్నారన్నమాట, ఇక్కడ అర్థం చేస్తున్నారు। భక్తి మార్గము రావణ రాజ్యము 5 వికారాలు ఉంటాయి కాబట్టి భారతదేశం ఇంత దుఃఖీగా అయిపోయిందన్నమాట। 84 జన్మలు తీసుకుంటారు కదా, అన్నిటి యొక్క లెక్కలు 84 బర్త్స్, ఏ జన్మకి ఏ యుగంలో ఎన్ని జన్మలు అన్ని లెక్కలు ఉంటాయి। पहले पहले सतयुग में है सतो प्रधान, फिर त्रेता में है सतो, आत्मा में खाद पड़ती है। बाप आते ही है भारत में है, शिव जयंती है ना, और सभी आत्माएं तो गर्भ में जन्म लेती है। బాబా వస్తారు భారతదేశంలోకి, శివ జయంతి జరుపుకుంటారు, అందరు ఆత్మలు గర్భంతో జన్మ తీసుకుంటారు। बाप कहते हैं मैं साधारण बूढ़े तन में प्रवेश करता हूँ, जिनका यह बहुत जन्मों के अंत का जन्म है। అందరూ జన్మలు తీసుకుంటారు తల్లి గర్భం ద్వారా, కానీ శివబాబు మాత్రం సాధారణమైనటువంటి వృద్ధమానవ శరీరాన్ని తీసుకుంటారు కదా, అది కూడా ఆయన అన్ని జన్మల అనేక జన్మల అంతిమ జన్మలో ఉన్నప్పుడు ఆయనలో ప్రవేశిస్తానంటున్నారు బాబా। यह समझाने कोई एक को नहीं दी जाती, यह गीता पाठशाला है। అంటే ఒక్కరికే చెప్పట్లేదు బాబా, ఇక్కడ ఇది గీతా పాఠశాల అంటున్నారు। मनुष्य को देवता बनाने के लिए यह राजयोग सिखाया जाता है। तुम यहाँ आए हो स्वर्ग की बादशाही प्राप्त करने, जो बाप ही दे सकते हैं। మరి మనుషుల్ని దేవతలుగా చేయడానికి రాజయోగం నేర్పిస్తున్నారు బాబా।
మీరు వచ్చారు కూడా ఎందుకు? స్వర్గం యొక్క వారసత్వాన్ని ప్రాప్తం చేసుకోవడానికి. ఏదైతే బాబా వచ్చి మనకి ఇస్తున్నారు. गीता पढ़ने से कोई राजा बनते नहीं है और ही रंक बनते जाते. మరి భగవద్గీతను చదివినంత మాత్రాన ఎవరు రాజులుగా కారంటున్నారు బాబా. ఇంకా ఇంకా దిగజారిపోతారనమాట. బాప్ గీతా కా జ్ఞాन सुनाए राजा बनाते हैं औरों द्वारा गीता सुनने से रंक बन जाते. అక్కడ గీత అని అంటారు, ఇక్కడ గీత అని అంటారు, కానీ ఆ గీత వింటే ఏమవుతారు? ప్రజలుగా అయిపోతారు. ఇక్కడ బాబా చెప్తున్న గీతను వింటే రాజులకి రాజులుగా తయారవుతారు. भारत में जब इन लक्ष्मी नारायण का राज्य था तो प्योरिटी पीस प्रॉस्पेरिटी थी, पवित्र गृहस्थ आश्रम था. మరి భారతదేశంలో ఎప్పుడైతే లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేదో అప్పుడు పవిత్రత, శాంతి, సుఖం అన్నీ ఉండేది. ఏమనేవారు? గృహస్థ పవిత్ర ఆశ్రమం అని చెప్పేవారు. वहां हिंसा का नाम नहीं था, फिर द्वापर से लेकर हिंसा शुरू हुई है. काम कटारी चलाते चलाते तुम्हारी यह हालत आकर हुई है. మరి బాబా ఏమంటున్నారు? సత్యత్రేతాల దగ్గర హింస యొక్క పేరే ఉండేది కాదు కదా. ద్వాపర యుగం నుంచి హింస మొదలైంది. కామ వికారంలోకి వెళ్తూ వెళ్తూ చూడండి మీ పరిస్థితి ఎలా అయిపోయిందో. सत्युग में 100% साल्वेंट थे, सतो प्रधान थे. यह राज कोई भी मनुष्य अथवा साधु संत आदि नहीं जानते. మరి సత్యుగంలో 100% పవిత్రంగా సతో ప్రధానంగా ఉండేవారు. ఈ రహస్యం ఎవరికి కూడా మనిషికి లేదా సాధు సంతులకి ఎవరికి తెలియదు అంటున్నారు. बाप जो ज्ञान का सागर पतित पावन है वही आकर सतो प्रधान बनने की युक्ति बताते. బాబా ఎవరు? జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు. ఆయన వచ్చి ఆత్మ సతో ప్రధానంగా అవ్వడానికి ఉపాయాన్ని చెప్తారు. रावण की मत पर मनुष्यों का देखो क्या हाल हो गया है. गीत है ना, देख तेरा संसार की हालत क्या हो गया भगवान, कितना बदल गया इंसान. పాట ఉంటుంది చూడండి హిందీలో. చూడు భగవంతురాని ప్రపంచము ఎలా అయిపోయిందో, మనుషులు ఎలా మారిపోయారు కదా. ఒకప్పుడైతే చూడండి ఎవరైనా ఇంటికి వస్తే ఆతిథ్యం ఇస్తే అదేంటి చాలా గొప్పగా భావించేవారు. అతిథి సత్కారము, ఇంటికి ఎవరైనా వస్తే భోజనం పెట్టడము అదో పెద్ద పుణ్యం యొక్క కార్యంగా భావించేవారు. కానీ ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారు? దాన్ని ఒక బిజినెస్ అయిపోయింది అనమాట కదా. ఇప్పుడు లాడ్జింగ్, బోటింగ్ ఇదంతా ఏంటి? హోటల్స్ ఇవన్నీ ఏంటి మరి కదా. అదొక బిజినెస్ అయిపోయింది అనమాట. పరిస్థితులు చూడండి ఎలా అయిపోయి. రావణ రాజ్యంలో మనుషులు చూడండి ఎలాంటి పరిస్థితుల్లో వచ్చేసారు. राजे लोग भी वह जो पवित्र राजाएं होकर गए हैं उनके चरणों में जाकर पढ़ते हैं और महिमा गाते हैं. आप सर्वगुण संपन्न, हम नीच पापी है. రాజులు మహారాజులు లాంటి వాళ్ళు కూడా అంటే ఒకప్పుడు పవిత్రాత్మలుగా ఉండి వెళ్ళిన వాళ్ళు ఎవరు? లక్ష్మీనారాయణులు, రాధాకృష్ణులు, రాముడు, సీత వీళ్ళ చరణాలలో వీళ్ళు ఏం చేస్తారు? మహిమ పాడతారు. మీరు సర్వగుణ సంపన్నులు, మేము నీచులము, పాపులము. हमारे में कोई गुण नहीं है, फिर कहते हैं आप ही तरस करोई. మాలో ఏమి గుణాలు లేవండి, మీరే మా పైన దయ చూపించండి అని పాడుతూ ఉంటారు. हमको आकर मंदिर लायक बनाओ. किसी की भी समझ में नहीं आता कि बाप कैसे आकर फिर से देवी देवता धर्म की स्थापना कराते हैं. మమ్మల్ని వచ్చి మందిర యోగ్యంగా తయారు చేయండి అని చెప్తారు. ఎవరికి అర్థమే కాదు అసలు బాబా ఎలా వస్తారు, తిరిగి దేవి దేవతా ధర్మాన్ని స్థాపన చేయిస్తారు. अब तुम समझते हो हम सो देवी देवता धर्म के थे, हम सो क्षत्रिय वैश्य शूद्र बने. इतने जन्म लिए, अब 84 जन्म पूरे हुए हैं. फिर दुनिया का चक्र फिरना चाहिए, इसलिए फिर तुमको पावन यहाँ बनना है. మరి మనమే క్షత్రియ వైశ్య శూద్రగా అవుతాము. ఇన్ని జన్మలు తీసుకుంటూ వచ్చాము. మళ్ళీ ఇప్పుడు 84 జన్మలు కంప్లీట్ అయిపోయి పూర్తయిపోయాయి. మళ్ళీ ప్రపంచం చక్రం తిరుగుతూనే ఉంటుంది అంటున్నారు బాబు. అందుకే మీరు మళ్ళీ పావనంగా ఇక్కడే తయారు కావాలి. पतित तो सुखधाम शांति धाम में जा नहीं सकता. बाप समझाते हैं तुम जो सतो प्रधान थे वह तमो प्रधान बने हो. ఇక్కడే చక్రం అంతా తిరగాలని, ఇక్కడే పవిత్రంగా తయారు కావాలి. మరి బాబా అర్థం చేస్తున్నారు, మీరు ఎవరైతే సతో ప్రధానంగా ఉండేవారో వారే ఇప్పుడు ఏమైపోయారు? తమో ప్రధానంగా అయిపోయారు. गोल्डन एज से फिर आयरन एज में आए हो, फिर गोल्डन एज बनना है, तब मुक्ति धाम सुख धाम में जा सके. ఇప్పుడు
గోల్డెన్ ఏజ్ గా ఉండేవారు, ఇప్పుడు ఐరన్ ఏజ్ గా అయిపోయారు. మళ్ళీ గోల్డెన్ ఏజ్ గా పవిత్రంగా అయితేనే ముక్తి ధామానికి సుఖధామానికి వెళ్ళగలరు. భారత్ సుఖధామ్ కా అబ్ దుఃఖధామ్ హే గీత్ మే భీ సునా నా. ఒకప్పుడు భారతదేశం సుఖధామముగా ఉండేది, ఇప్పుడు ఏమైపోయింది దుఃఖధామము. ఈరోజు పాట ఏంటి? నయనహీనులకు దారి చూపించు. नैनहीन को राह दिखाओ प्रभु. अब अपने शांति धाम में कैसे जाए? वो लोग तो कह देते परमात्मा सर्वव्यापी है, फलाना अवतार है, परशुराम अवतार है. మరి బాబా ఏమంటున్నారు? పాట పాడుతూ ఉంటారు కదా, నయనహీనులకి దారిని చూపించండి అంటే మాకు మా శాంతి ధామం ఎలా చేరుకోవాలి, ఆ దారిని చూపించండి అని అడుగుతారు. ఇంకేం చెప్తారు? పరమాత్మ సర్వవ్యాపకుడు, సర్వత్రా వ్యాపించున్నాడు. లేకపోతే అవతారాలు చెప్తారు. అవతారాలు ఏం చెప్తారు? ఫలానా అవతారం, పరశురామ అవతారం అని చెప్తారు. अब बाप परशुराम बन किसको मारते होंगे क्या? పరశురామ అవతారాలు ఏం చెప్తారు? అందరు రాజులందరినీ చంపేశాడని చెప్తారు కదా. అందరు రాజుల్ని పరశురాముడు గొడ్డలు పెట్టి చంపేశాడని చెప్తారు. మళ్ళీ అది కూడా హింసతో కూడినటువంటిది కూడా అవతారంగా చూపిస్తూ ఉంటారు. అది లోక కళ్యాణార్థము, రకరకాల స్టోరీలన్నీ ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికో చెప్తూ ఉంటారు. మరి బాబా అడుగుతున్నారు, బాబా అలా అవతారం తీసుకొని అందరినీ చంపేస్తారా ఏంటి? हो नहीं सकता. बाप समझाते हैं तुमने इस चक्र में कैसे 84 जन्म लिए हैं. अब मुझ अल्प को याद करो, हे आत्माएं देही अभिमानी बनो. బాబా అర్థం చేస్తున్నారు, మీరే చక్రంలో ఎలా 84 జన్మలు తీసుకుంటారు, నన్ను తండ్రిని మీరు గుర్తు చేయండి, ఓ ఆత్మలు ఆత్మాభిమానులుగా తయారుకండి. దేహ అభిమాని బన్ తుమ్ బిల్కుల్ హీ దుఃఖీ గంగా నరకవాసి బన్ పడే. మరి దేహాభిమానులుగా అయిపోయారు. ఎలా అయిపోయారు అంటున్నారు? పూర్తిగా దుఃఖీగా, గంగాలుగా, నరకవాసులుగా అయిపోయారు అంటున్నారు. అగర్ స్వర్గవాసి బన్నా హే తో कंडीशन क्या है? अगर स्वर्गवासी बनना है तो ఆత్మాభిమాని జరూర్ बनना है. ఒకటే ఒకటి బాబా చెప్తారు పవిత్రత. మరి స్వర్గవాసులుగా కావాలి అంటే ఆత్మాభిమానులుగా తప్పకుండా కావాలి. आत्मा ही एक शरीर छोड़ दूसरा लेती है. अब 84 जन्म पूरे हुए हैं, फिर सत्य गादी में जाना है. ఆత్మనే ఒక శరీరాన్ని విడిచిపెట్టి వేరే తీసుకుంటుంది. మరి 84 జన్మలు పూర్తయ్యాయి కాబట్టి తిరిగి సత్యుగం ఆదిలోకి వెళ్లాల్సింది. अब मुझे याद करो और संग बुद्धि योग तोड़ो. ఎంత క్లియర్ గా బాబా చెప్తున్నారు, నన్ను ఒక్కరినే గుర్తు చేయండి, వేరే అన్ని సాంగత్యాలతో మీ బుద్ధి యోగాన్ని తొలగించండి. రహో భల్ గృహస్థ వ్యవహారమే అప్నే కో ఆత్మ నిశ్చయ. ఉండండి, గృహస్థంలో ఉండండి, మీ వ్యవహారంలో ఉండండి, కానీ స్వయాన్ని ఏమనుకోవాలంట? ఆత్మని అనుకోండి. अपने को आत्मा निश्चय करो. आत्मा एक शरीर छोड़ दूसरा लेती है. अब देही अभिमानी बनना है. ఆత్మ శరీరం విడిచిపెట్టి ఇంకొక తీసుకుంటుంది. మరి ఆత్మాభిమానిగా కావాలి. ముझे याद करो तो खाद सब जल जाए కదా. దీంట్లో కూడా మనకే లాభం ఉంది. బాబానంతా గుర్తు చేస్తే మీకు ఆత్మకు పట్టిన వికారాల కుప్పంతా మలినాలన్నీ కాలిపోతాయి. तुम पवित्र बन जाएंगे, फिर मैं सब बच्चों को ले जाऊंगा. अगर मेरी मत पर नहीं चलेंगे तो इतना ऊंच पद नहीं पाएंगे. మీరు పవిత్రంగా అవుతారు, మళ్ళీ నేను అందరి పిల్లల్ని తీసుకెళ్ళిపోతాను అంటున్నారు బాబా. ఒకవేళ మీరు నా మతం పైన నడుచుకున్నట్లయితే అంత ఉన్నత పదవిని పొందలేరు. ఈ లక్ష్మీనారాయణ కా ऊंच पद है ना. లక్ష్మీనారాయణ చూడు ఎంత ఉన్నత పదవిని పొందారు. जब इनका राज्य था तो और कोई धर्म नहीं था. द्वापर से फिर और धर्म आते हैं. सत्युग में मनुष्य भी थोड़े होते हैं. अब तो बहुत धर्म होने के कारण कितनी दुखी हो गए हैं. మరి లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది, అప్పుడు ఒకటే ధర్మం ఉండేది. ద్వాపరయుగం నుంచి వేరే ధర్మాలు వస్తూ ఉంటాయి. సత్యయుగంలో మనుషులు కొద్దిమంది ఉంటారు. ఇప్పుడైతే అనేక ధర్మాలు అయిపోయి అందుకే ఎంత దుఃఖీగా అయిపోయారు అంటున్నారు బాబా. वही देवता धर्म वाले अब फिर पतित होने से अपने को देवता कहते नहीं है. అదే సనాతన దేవత ధర్మం వాళ్ళు పతితులుగా అయిపోయారు, వికారి అయిపోయారు. కాబట్టి నేను దేవతా ధర్మానికి చెందిన వారిని అని చెప్పుకోలేకపోతున్నారు అంటున్నారు బాబా. హిందూ నామ్ రఖ్ దియే హే. అందుకే ఏమంటారు? హిందువులు.
హిందుస్థాన్ లో నివసించేవారు హిందువులు అని చెప్పేసి పేరు పెట్టుకుంటారంటున్నారు బాబా. हिंदू तो कोई धर्म नहीं है, बाप समझाते हैं रावण ने तुमको ऐसा बना दिया है, तुम जब लायक देवी देवता थे तब सारे विश्व पर राज्य था, सब दुखी थे. అసలు హిందూ అనేది ధర్మం లేదంటున్నారు బాబా. బాబా అర్థం చేస్తున్నారు, రావణాసుడు మిమ్మల్ని ఇలా తయారు చేశాడు. ఎప్పుడైతే మీరు అర్హులుగా దేవతలుగా ఉండేవారో అప్పుడు మొత్తం విశ్వమంతటి పైన రాజ్యం ఉండేది, అందరూ సుఖీ ఉండేవారు. अब दुखी बन पड़े हैं, भारत हेवन था वो अब हेल बन गया है. ఇప్పుడైతే ఎలా అయిపోయారు, అందరూ దుఃఖి అయిపోయారు కదా. మరి భారతదేశం స్వర్గంగా ఉండేది, ఇప్పుడు ఏమైపోయింది, నరకం లాగా తయారైపోయింది. फिर हेल को हेवन बाप बिगर कोई बना नहीं सकते. మళ్ళీ నరకాన్ని బాబా ఏం చేస్తారు, స్వర్గం లాగా తయారు చేస్తారు. బాబా తప్ప ఎవరు చేయలేరు అంటున్నారు. देवताओं को संपूर्ण निर्विकारी कहा जाता है, यहाँ के मनुष्य तो संपूर्ण विकारी है, इनको कहा ही जाता है पतित. भारत शिवालय था, शिव बाबा की स्थापना की हुई थी. बाप स्वर्ग बनाते हैं, फिर रावण नरक बनाते हैं. ये खेल चलता रहता है. बाबा आकर के अच्छा बनाते, अच्छी दुनिया स्वर्ग बनाते, फिर रावण आकर के नरक बनाते కదా. బాబా బిగడికు సుధారితే फिर రావణ బిగాడు దేతా హే. ఈ ఆటంతా నడుస్తుంటది అనమాట. మనుషులు ఇప్పుడు చూడండి సంపూర్ణ వికారి, అందుకే దీన్ని పతితము అని చెప్తారు. భారతదేశం ఒకప్పుడు శివాలయంగా ఉండేది, దాన్ని బాబా స్థాపన చేస్తున్నారు. బాబా స్వర్గాన్ని తయారు చేస్తే రావణాసురుడు నరకాన్ని తయారు చేస్తారు. రావణ శ్రాప్ దేతే హే, आप 21 జన్మों के लिए वर्षा देते కదా. రావణాసురుడు శాపాన్ని ఇస్తారు, శపించేస్తారు. బాబా వచ్చి ఏం చేస్తారు, 21 జన్మలు వారసత్వాన్ని ఇస్తారు. अब तुम हर एक बाप को ही याद करो. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒక్క బాబాని మాత్రమే గుర్తు చేయండి. कोई भी देहधारी को नहीं, ఏ దేహదారులని గుర్తు చేయకండి. देहधारी को भगवान नहीं कहा जाता, भगवान तो एक ही है. बाप तो बेहद का वर्षा देते हैं, फिर रावण शापित बना देते. దేహదారిని భగవంతుడు అని చెప్పారు, భగవంతుడు ఒకరే ఒకరు ఉంటారు. బాబా అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. మళ్ళీ రావణాసుడు ఏం చేస్తారు, నీకు శాపాన్ని ఇచ్చేస్తారు. ఈ సమయం భారత్ శాపిత్ హే. శాపం ఉందనుకోండి ఎవరికైనా ఎంత దుఃఖం ఉంటుంది. మరి ఇప్పుడు భారతదేశం అంతా శాపితం అయిపోయి ఉంది వికారాలతో. इसीलिए दुखी है, बहुत दुखी है. अब इस रावण पर जीत पानी है, गाया भी जाता है, दे दान दो छोटे ग्रहण. మరి దీని నుండి విముక్తులుగా కావాలి, ఈ రావణ రాజ్యం పైన విజయం పొందాలి. అందుకే గాయనం ఏంటి, దానం ఇచ్చేస్తే పట్టిన గ్రహణం వదిలిపోతుంది. वो ग्रहण जो लगता है वह तो पृथ्वी पर परछाया है. अब बाप कहते तुम्हारे ऊपर 5 विकारों रूपी रावण का ग्रहण है. మామూలుగా గ్రహణం అంటే ఏంటి, సూర్యగ్రహణం చంద్రగ్రహణం అంటే ఏంటి, మనకి అది నీడ పడుతుంది కదా. ఒక గ్రహానికి ఇంకొక గ్రహానికి మధ్యలో ఇంకో గ్రహం వచ్చినప్పుడు ఏమవుతుంది, అప్పుడు దాంట్లో నీడ పడుతుంది కాబట్టి గ్రహణం అని చెప్పేసి చెప్తారు. కానీ ఎప్పుడైతే బాబా అంటారు మీ పైన 5 వికారాల రూపీ రావణాసుడి గ్రహణం పడుతుంది, या 5 विकार दान में दे देने हैं. पहला तो दान दो कि हम कभी विकार में नहीं जाएंगे. 5 వికారాలే దానం ఇచ్చేసేయండి అంటున్నారు బాబా. మొట్టమొదటి ఏం దానం ఇవ్వాలి, మేము ఎప్పుడు వికారాల్లోకి వెళ్ళము. या काम कटारी ही मनुष्य को पतित बनाती है. మరి కామ వికారమే మనుషులు పతితంగా తయారు చేస్తుంది అంటున్నారు బాబా. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार ये मुख्य सार सुनेंगे. బాబా जो నాలెడ్జ్ देते हैं, బాబా ఏదైతే మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారు కదా, నాలెడ్జ్. బాబా जो नॉलेज देते हैं उसे पूरा अटेंशन देकर पढ़ना है. బాబా ఏదైతే మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారో దాన్ని పూర్తిగా అటెన్షన్ ఇచ్చి చదువుకోవాలి.
బాబా ఏదైతే జ్ఞానాన్ని ఇస్తున్నారో దాన్ని పూర్తిగా అటెన్షన్ ఇచ్చి చదువుకోవాలి. ज्ञान के तीसरे नेत्र से अपने 84 जन्मों को जान, ज्ञान के तीसरे नेत्र से अपने 84 जन्मों को जान, अब अंतिम जन्म में पावन बनना है. జ్ఞానం యొక్క మూడో నేత్రంతో మీ 84 జన్మల్ని తెలుసుకొని, జ్ఞానం యొక్క దివ్యచక్షు మూడో నేత్రంతో మీ 84 జన్మలు తెలుసుకొని ఇప్పుడు అంతిమ జన్మలో పావనంగా కావాలి. ఇప్పుడు अंतिम जन्मलो पावनंगा काవాలి. सेकंड पॉइंट, रावण के श्राप से बचने के लिए एक बात की याद में रहना है. रावण श्राप देते, बाबा वर्षा देते हैं, वरदान देते हैं. మరి రావణాసురుడు శాపం నుండి రక్షించుకోవాలంటే ఒక్క బాబా యొక్క స్మృతిలో ఉండాలి. रावण के श्राप से बचने के लिए एक बात की याद में रहना है, 5 विकारों का दान दे देना है. पंच विकाराలని దానం ఇచ్చేసేయాలి. బాబాని గారు దే దాంతో చూటే గ్రహణం దానం ఇచ్చేస్తే వదిలిపోతాయి అన్నమాట. గ్రహణం పట్టిన గ్రహణం వదిలిపోతుంది. పంచ వికారాలు దానం ఇచ్చేసేయాలి. ఏక్ బాప్ కి మత్ పర్ చలనా, ఒకే ఒక్క తండ్రి చెప్పిన మతం పైన నడుచుకోవాలి. బాబా చెప్పిన మార్గంలో మాత్రమే నడుచుకోవాలి. ఒక బాబా చెప్పిన శ్రీమతం ప్రకారమే నడుచుకోవాలి. आज का वरदान, अपनी स्मृति, वृत्ति और दृष्टि को अलौकिक बनाने वाले, अपनी स्मृति, वृत्ति, दृष्टि को अलौकिक बनाने वाले सर्व आकर्षणों से मुक्त भव. तम स्मृति, వృత్తి మరియు దృష్టిని అలౌకికంగా చేసుకుని అన్ని ఆకర్షణలతో ముక్తులుగా కండి. విస్తారు. कहा जाता है जैसे संकल्प वैसी सृष्टि, जैसे संकल्प वैसी सृष्टि. जो नई सृष्टि रचने के निमित्त विशेष आत्माएं हैं, उनका एक एक संकल्प श्रेष्ठ अर्थात अलौकिक होना चाहिए. మరి ఏం చెప్తారు, ఎలాంటి సంకల్పాలు, ఏ విధమైన సంకల్పాలు చేస్తారో ఆ విధమైనటువంటి సృష్టి ఉంటుంది. ఎవరైతే కొత్త సృష్టి రచనకి నిమిత్తులుగా ఉన్న విశేషాత్మలు ఉంటారో వారి ఒక్కొక్క సంకల్పము శ్రేష్టంగా అంటే అలౌకికంగా ఉండాలి. जब स्मृति, वृत्ति और दृष्टि सब अलौकिक हो जाती है तो इस लोक का कोई भी व्यक्ति व कोई भी वस्तु अपनी ओर आकर्षित नहीं कर सकती. మరి ఎప్పుడైతే స్మృతి, వృత్తి, దృష్టి అన్ని అలౌకికంగా ఉంటాయో అప్పుడు ఈ లోకం యొక్క ఎలాంటి వ్యక్తులైనా ఏ వస్తువులైనా ఏవి కూడా వాళ్ళని వాళ్ళ వైపుకి ఆకర్షితం చేయలేవు. अगर आकर्षित करती है तो जरूर अलौकिकता में कमी है. ఒకవేళ ఎవరైనా మనల్ని ఆకర్షితం చేస్తున్నారు అంటే మీలో ఆ అలౌకికత యొక్క లోపం ఉన్నట్టు. अलौकिक आत्माएं सर्व आकर्षणों से मुक्त होंगी. మరి అలౌకిక ఆత్మలు ఎలా ఉంటారంట, అన్ని ఆకర్షణలతో ముక్తులుగా ఉంటారు. अच्छा, आज का स्लोगन है, दिल में परमात्मा प्यार व शक्तियां समाई हुई हो तो मन, दिल में परमात्मा प्यार व शक्तियां समाई हुई हो तो मन में उलझन आ नहीं सकती. మనసులో పరమాత్మ ప్రేమ లేదా శక్తులు సమాయించబడినట్లయితే, హృదయంలో పరమాత్మ ప్రేమ శక్తులు సమాయించబడినట్లయితే మనసులో అలజడి అనేది రాలేదు. మనసులో అలజడి అనేది రాలేదు. अव्यक्त इशारे तपस्वी जीवन के लिए होमवर्क
योग के प्रयोग द्वारा सिद्धि स्वरूप बनो। 11th में पॉइंट, प्रयोगी आत्मा संस्कारों के ऊपर, प्रकृति द्वारा आने वाली परिस्थितियों पर और विकारों पर सदा विजयी होगी। బాబా ఏం చెప్తున్నారు, ప్రయోగి ఆత్మలు, योग का प्रयोग है ना, तो प्रयोगी आत्माएं संस्कारों के ऊपर, प्रकृति द्वारा आने वाली परिस्थितियों पर और विकारों पर सदा विजयी होगी। అంటే ఎప్పుడు యోగ ప్రయోగం చేస్తున్నటువంటి ప్రయోగి ఆత్మలు వాళ్ళ సంస్కారాల పైన, ప్రకృతి పంచతత్వాల పైన వచ్చేటటువంటి పరిస్థితులన్నీ, అంటే ప్రకృతి ద్వారా వచ్చేటటువంటి పరిస్థితులన్నిటిపైన, వికారాలపైన సదా విజయులుగా ఉంటారు। योगी व प्रयोगी आत्मा के आगे ये 5 विकार रूपी सांप गले की माला अथवा खुशी में नाचने की स्टेज बन जाते हैं। యోగి లేదా ప్రయోగి ఆత్మల ముందు ఈ పంచ వికారాల రూపీ సర్పము ఎలా ఉంటుందంట, మెడలో ఒక మాల లాగా లేదా సంతోషంలో నాట్యం చేసేటటువంటి స్టేజ్ గా తయారవుతుంది। నటరాజ్ కు క్యా దిఖాతే, డాన్స్ करते हुए दिखाते ना, శంకరుడికి మెడలు ఏం చూపిస్తారు, పామును చూపిస్తారు కదా। సో పంచ వికారాల్ని దాచి చేసేసుకుంటే పోతాయి, పాములాగా మెడలో ఉంటాయి అన్నమాట, లేదా ఆ ఆనందకరమైనటువంటి జాయ్ఫుల్ స్టేజ్ కింద గుర్తుగా